యాజమాన్యానికి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉన్నటువంటి విభేదాలతో 600 కోట్ల రూపాయల ఈ నల్ల బంగారం కోకు బొగ్గుని అక్కడ నిల్వ చేయడం జరిగింది. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయి సాధారణ ఉష్ణోగ్రతలు కూడా మెయింటైన్ చేయలేని స్థాయికి దిగజారిపోవడం జరిగింది. ఇప్పుడు ఏ పెను ప్రమాదం జరుగుతుందో 32 లక్షల మంది జనాభా ఉన్నటువంటి విశాఖ నగరానికి ఎలాంటి పెను ముప్పు వాటిల్లుతుందో అని చెప్పి భయభ్రాంతులకు లోనైనటువంటి పరిస్థితులు మీరందరూ చూశారు. జైలు నుంచి అరకొరగా కోకింగ్ కోల్ తెచ్చుకుని సాధారణ టెంపరేచర్లు మెయింటైన్ చేస్తూ ప్లాంట్ కాలం గడిపింది. సింగవరం పోర్ట్ నుంచి నేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తున్నటువంటి కన్వేయర్స్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోకి వస్తుంది. వీటిని చార్జ్ చేయడం ద్వారా బ్లాస్ట్ ఫర్నేస్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇతర ప్రధాన విభాగాల్లో ఈ కోక్ నుంచి వచ్చినటువంటి గ్యాస్ ద్వారా మన ఉత్పత్తిని సాధించుకుంటున్నాం.